84వ కీర్తన. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికను, పిల్లలు పెట్టుటకు వానకొవెలకు కూటి స్థలము దొరికను. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతి వాడును సియోను దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మికించువారు ధన్యులు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ కీర్తన ప్రకారము కనానులోనికి మనల్ని ప్రవేశపెట్టబోతున్నటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి అనుమానం భయపడుద్దామండి. హల్లెలూయా. యెహోవా మందిర ఆవరణాన్ని మనం చూడబోతున్నాం, మనం అడుగుపెట్టబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు నమ్మదగిన వాడు గనుక. ఎందుకు అంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు గనుక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనుషులకు ఘనతను ఇవ్వకూడదు అనుకుంటున్నాడు. దేవుడు తనకు మాత్రమే మహిమను తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఒక అద్భుతం జరిగితే ఇది కేవలం దేవుని వలననే జరిగింది అని లోకమంతా చాటుకోవాలని దేవునికి చాలా ఇష్టంగా ఉన్నది. హల్లెలూయా. ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ దట్ దిస్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క కార్యం తప్ప మరొకటి కాదు. హల్లెలూయా. స్తుతి సైనికులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. హల్లెలూయా. స్తుతిస్తుండగా దేవుడు అనేకమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషిని మారుస్తాడు అన్నదానికి నాకు దేవుడు భలే రుచి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భలే రుచి చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అసలు నేను చెప్పాను కదా ఎప్పుడు ఒకసారి సచిన్, నాకు అంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఇంటర్వ్యూలు చూడడం అంటే నాకు ఇష్టం. వాళ్ళు ఎవరైనా సరే అంటే సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారు, గొప్ప స్థాయికి చేరుకున్నటువంటి వారు ఏవైనా వారితో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అవి వినడం నాకు అలవాటు. ఒకసారి సచిన్ టెండూల్కర్తో ఇంటర్వ్యూ చేస్తుంటే సచిన్ టెండూల్కర్ అన్నాడనమాట, ఉదయకాలం నేను లేచి వెళ్ళి నేను కాఫీ పెట్టుకొని నేను తాగుతాను అన్నాడు అనమాట. అది చూసినప్పుడు నేను అనుకునేవాను, ప్రపంచంలో లోకంలో ఎట్లా మగవాళ్ళు కాఫీ చేస్తారా నాయన అనుకునేవాడిని నేను. నిజమా అండి? ఇంటిలో అసలు అంటే నా ఊహకు అది అందదన్నమాట. ఎట్లా చేస్తారు వీరు? ఒకసారి టీ తాగేదానికి కాఫీ తాగేదానికి 3 గంటలు వెయిట్ చేశా మా సర్వెంట్ కొరకు. నేను తాగేది కూడా సగం కప్పే, పూర్తి కప్పు కూడా తాగాను, జస్ట్ హాఫ్ కప్పే నేను తాగేది. ఆ హాఫ్ కప్పు కొరకు మా సర్వెంట్ కొరకు 3 గంటలు వెయిట్ చేశాను. వస్తే తాగుదాం అని. కొంచెం ముందుకెళ్ళి అక్కడ పక్కకి వెళ్తే షాపులు ఉంటే అక్కడికన్నీ తాగొచ్చు అనమాట. వస్తుందని ఎదురు చూసి 3 గంటలు అనమాట. అది చూసినప్పుడు ఎట్లా చేస్తారా వీళ్ళు అని అనుకునేవాడిని. నిజంగా చెప్తున్నా, మీ అందరి ఎదుట గ్యాస్ అంటించడం నాకు రాదు. గ్యాస్ అంటించడం రాదు. ఈరోజు నా చేతులు తిరిగిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. తిరిగిపోయినాయి. 2:30కి లేస్తా, 2:30 లేసి కాఫీ పెట్టుకొని తాగుతాను నేను. ఫుల్ షార్ప్ అయిపోతుంది మైండ్. ఇంకా మొదలు పెడతాం అనమాట, ఇంకా జనరేటర్ ఆన్ చేయడం. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాగుతాను. దేవుడు మార్చడం జరిగింది. ఒక 3 వారాలు, ఒక నెల క్రితం నాలో ఒక లోపల నుంచి ఒక బలమైనటువంటి ప్రేరేపణ నాకు కలిగింది. నాకు బాగా అర్థమైనటువంటి విషయం అంటే అది పరిశుద్ధాత్మని యొక్క పని అని నాకు అర్థమైంది. హల్లెలూయా. నాకు అర్థమైపోయింది. ఏమిటంటే ఒక మంచి కుక్కను నీవు కొని పెట్టుకోను.
నిజంగా చెప్తున్నానండి, కుక్కలను పెంచుకోవడం అంటే నాకు అసహ్యం. అసలు ఎవరైనా ఇంటికన్నా వెళ్తే వీళ్ళు ఎట్టా పెంచుకుంటారా కుక్కలను? నాకు భలే అసలు అసహ్యం వేసేది. వాళ్ళు వెళ్తే ఆ కుక్కలు మిందికి రావడము నాకు అసహ్యం వేస్తుంటే వీళ్ళు ఎట్లా పెంచుకుంటారా వీళ్ళు కుక్కలను అని అనుకునేవాడిని. అసలు అండి విచిత్రం, నాలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడంటే, అంటే ఆ పెట్ డాగ్స్ అంటే అదొక విపరీతమైనటువంటి ఏమంటే ఇష్టము, ప్రేమ నా లోపల కలుగుతుంటే నాకు అసలు దిమ్మతులు ఏంటి నేనేనా అని నేను ప్రభువా ఏంటి ప్రభువా నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయండి ప్రభువా. లేదు, నో, నేను తెచ్చుకోను, కుక్కని తెచ్చుకోను, నాకు అసలు మామూలుగా పడదు. లేదు అసలు అది ఎంతకాలం 2 వారాలు జరిగింది. 2 వారాలు జరిగిన తర్వాత దేవుని చెప్పాను, ప్రభువా ఓకే నేను తెచ్చుకుంటాను అని ఒక మంచి పొమేరియన్ డాగ్ను, మంచి డాగ్ను తెచ్చిపెట్టాను. నిజంగా అండి అది తెచ్చిన తర్వాత నాకు అనిపించింది మనుషుల కంటే వీళ్ళు ఎంత మేలు అనిపించింది. 2 రోజులు సెరలకు తాపించానండి. 2 రోజులు సెరలకు తాపించాను. 3వ రోజు నుంచి వదిలిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. అసలు దాని కళ్ళలోకి చూస్తుంటే నాకు ఏమో అయిపోతుంది అన్నమాట. యూట్యూబ్లో నాకు ఒక వీడియో కనిపించింది, ఏంటంటే వై గాడ్ సెండ్స్ డాగ్ ఇన్ టు యువర్ హౌస్ అన్నాడు. ఇంతకుముందు ఒకవేళ ఎవరైనా చెప్పింటే ఇది దేవుని యుద్ధ నుంచి వచ్చింది కాదని బ్లంట్గా చెప్పేసిండే వాడినేమో ఇంతకుముందు నాకు అసలు పడదు కుక్కలంటే అసలు పడదు, గిట్టదు, పడదు. రెన్ని కోసమని ఒకసారి అతి కష్టం మీద రెన్నికి ఇష్టం కదా అని ఒకటి తెప్పించి దాన్ని చూసి నాకు గిట్టగా, నాకు డబ్బులు పెట్టి కొని నాకు నచ్చక ఏదో ఒకటి నచ్చజెప్పి రెన్నికి ఏదో ఒకటి నచ్చజెప్పి ఎందుకులేనైనా అట్లా అని చెప్పి దాన్ని మొత్తాన్ని ఇంట్లోంచి బయట పంపించేసా. దట్ వాస్ మీ. కానీ ఇప్పుడు అసలు మొత్తం మారిపోయింది. అంటే ఒక మనిషిని దేవుడు ఇంతగా మారుస్తాడా? నేను మిమ్మల్ని ఎవరికి చెప్పడం లేదు, మీరు కుక్కలు కొనండి అని నేను చెప్పడం లేదు. ఓకే, దేవుడు నాకు చెప్పాడు, ఇది పర్సనల్, ఇది నాకు చెప్పాడు. అంటే అందులో ఏదో ఉంది, దేవుని యొక్క ఇది ఏదో ఉంటుంది అంతే. దేవుడు చెప్పాడంటే ఏదో ఉంటుంది. అది వచ్చిన తర్వాత మాత్రం అసలు ఇట్స్ టోటలీ డిఫరెంట్. 2 వారాలు గడిచింది. 2 వారాలు గడిచిన తర్వాత దేవుడు నోవాహు ఓడను గుర్తు చేశాడు. నోవాహు ఓడను ఏం చేశాడు? నోవాహుతో ఏం చెప్పాడు దేవుడు? ఓడలోనికి జతలుగా నావలోనికి నడిపించమన్నాడు. ప్రభువా అసలు మా కుక్కలంటేనే నాకు ఇష్టం లేదు. ఒకటి నువ్వు కొనమంటే తెచ్చిపెట్టుకున్నా, కానీ చాలా బాగుంది, కానీ నా టైంను కొంచెం తింటా ఉంది ఇది, అయినా పర్వాలేదు, ఇట్ ఈస్ గుడ్. దాంతో నేను ప్రైజెస్ చేపిస్తూ ఉన్నాను, చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నాను, సెరలకు తాపించేటప్పుడు ప్రార్థన చేపిస్తూ ఉన్నాను, దానికి బాగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను, కలిసి మేము ఆరాధన చేస్తున్నాం. మేము బాగానే ఉంది ప్రభువా. ఇంకొకటి వద్దు ప్రభువా, లేదు తెప్పించు. ఇది 4 రోజులు జరిగింది సంఘర్షణ లోపల. 4 రోజులు జరిగిన తర్వాత చెప్పాను దేవునికి, ఓకే ప్రభువా తెప్పిస్తాను ప్రభువా అని ఫోన్ చేశాను. వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు ఫీమేల్ డాగ్ కావాలి పోమేర్ అంటే, సార్ రెడీగా ఉంది సార్, మీకు శనివారం పంపిస్తాను సార్ అన్నాడు. నిన్న అదే వచ్చిందన్నమాట. హల్లెలూయా. అంటే నా వైపు చూసి అద్దంలో చూసుకొని నేనేనా అనిపిస్తుంది. అంటే దేవుడు అంటే ఒక మనిషిని ఇలా మార్చగలడా అనిపిస్తుంది నాకు. అంటే చాలా విషయాలు మనము మార్పులను చూస్తాం, కానీ మన ఇచ్చల విషయంలో కూడా, మనం ఇష్టపడే దానిలో కూడా దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడా? బైబిల్లో రాబడింది కదా, మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగు చేయుటకు మీలో ఆయనే కార్యం చేయబడాలి. ఇట్స్ టోటలీ డిఫరెంట్. అసలు వాటిని చూస్తూ ఉంటే నేను దేవుని స్తుతిస్తున్నా. ఎంత బ్యూటిఫుల్గా చేసావా, ఎంత బ్యూటిఫుల్గా చేసావు. ఎట్లా ఉందంటే ఇంట్లో 2 పిల్లల్ని సాకుతున్నట్లుంది నాకు. వాటికి స్పెషల్ ఫుడ్, వాటికి స్నానము నాకు అయిష్టంగా అనిపించడంలే, కష్టంగా అనిపించడంలే.
ఇష్టంగా అనిపిస్తూ ఉంది. కాఫీ ఎట్లా చేసుకుంటారా నాయనా వీళ్ళు అనుకునేవాడిని. ఇష్టంగా వంటలు ఏమండి, పోయి అనంతపురం సర్వీస్, పొద్దున్న సర్వీస్ ఇక్కడ, మధ్యాహ్నం పెద్దగా ఏమి తినను నేను. సాయంత్రం సర్వీస్ కొరకు నేను సిద్ధపడతాను. ఈవినింగ్ సర్వీస్కి వెళ్తాను, అక్కడ చేస్తాను. కొన్నిసార్లు నేనే డ్రైవింగ్, అన్నీ డ్రైవింగు, కీబోర్డు, ప్రేయర్ అన్నీ మనమే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అన్నీ చేసి వచ్చి ఇంటికి వచ్చేసి ఏమండి దోశలు వేస్తాను. అప్పుడు నాకు కష్టం అనిపించడంలా, ఇబ్బంది అనిపించడంలా, నాకు సనుగుడు రావడంలా. ఏంది ప్రభువా ఇంత బతికి నేను దోశలు వేసుకోవాలనా? డాక్టర్ను, నేను కంటి డాక్టర్ను, లక్షలు సంపాదిస్తాను, నేను చేసుకోవాలా ఇంటి పని? ఇష్టంగా చేసుకుంటున్నాను నేను, ఆడుకుంటూ పాడుకుంటూ స్తుతించుకుంటూ. దోశల్లో రకరకాల దోశలు, ఒక దోశ ఒక రకం, ఒకటి ప్లెయిన్ దోశ, ఒకటి ఆనియన్ దోశ, ఒకటి మసాలా దోశ, ఒకటి పప్పుల పొడి వేసే దోశ, ఒకటి నెయ్యి దోశ. ఒక మనిషిని దేవుడు ఇట్లా మారుస్తాడు అనిపించింది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మళ్ళీ మా బ్రదర్స్ని మీరు మళ్ళీ ఇబ్బంది పెట్టారు, సార్ను చూసి నేర్చుకో అని. మీరు అట్లా ఏమి ఇబ్బంది పెట్టద్దని. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకమైన కృపని ఇస్తాడు. ఇంత మునుపు ఒకవేళ నాకు చెప్పిండే టీ చేయమంటే మీరు ఏమండి తలక్రిందులు చేసి తపస్సు చేసినా కూడా నేను టీ చేసేవాడిని కాదు. ఇప్పుడు చెప్పండి ఎంతమందికైనా నేను టీ పెడతాను, కాఫీ పెడతాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. హీ కెన్ చేంజ్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ని ఆయన మారుస్తాడు, మన యొక్క ఇచ్చలను ఆయన మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయము 20, 21, 22. ఆదికాండము 8వ అధ్యాయము 20, 21, 22. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రి పగలను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను. స్తుతి సువాసన గురించి మనం మాట్లాడుతున్నాం. స్తుతి సువాసన యొక్క ప్రాముఖ్యతను గురించి మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆదికాండం 49వ అధ్యాయం యూదా గోత్రానికి ఇవ్వబడినటువంటి వాగ్దానం గురించి మనం విస్తారంగా అధ్యయనం చేస్తున్నాం. ఆదికాండము 49వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. 8, 9, 10 వచనం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను. అతన్ని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. హల్లెలూయా. These are the special blessings that God has intended for the praising people. స్తుతించే వారి కొరకు దేవుడు నియమించినటువంటి ప్రత్యేకమైనటువంటి దీవెనలు. ఘనత. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. హల్లెలూయా. సో నీకు ఘనతను దేవుడు ఇస్తాడు స్తుతిస్తుండగా. రెండవది, నీ శత్రువుల మీద నీ చెయ్యి ఉంటుంది. నీ చెయ్యి పై చెయ్యిగా ఉంటుంది. శత్రువు అంటే నీకు వ్యతిరేకంగా పనిచేయువాడు, లేకపోతే నీకు వ్యతిరేకంగా పనిచేయున్నది. అది ఏదైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, దయ్యాలైనా కావచ్చు, రోగాలైనా కావచ్చు, పరిస్థితులైనా కావచ్చు. నీకు వ్యతిరేకంగా, నీకు ఆపోజిట్గా, నీకు వ్యతిరేకంగా, నీకు ఆపోజిట్గా ఏ శక్తి అయినా కావచ్చు. దానిని మనం శత్రువుల లిస్ట్ కిందకి తీసుకొని వస్తాం. నీవు స్తుతిస్తే శత్రువు మెడని ఇట్లా పట్టుకుంటావునేమో. హల్లెలూయా. శత్రువు గొంతు మీద నువ్వు కాలును పెడతావు. దేవుడు శత్రువును ఎక్కడికి తీసుకొని రావాలో అక్కడికి తీసుకొని వస్తాడు. నీ కాలు కింద దుష్టుడు ధూళి వలె మారిపోబోతున్నాడు. హల్లెలూయా.
నింగిలో నుంచి మెరుపు ఏ రీతిగా కిందికి వస్తుందో అలా అంత పైనుంచి ఒకవేళ సమస్యలు బాగా హెచ్చించుకుంటున్నాయేమో నీ జీవితంలో, మనుషులు లేక సమస్యలు నీ జీవితంలో హెచ్చించుకుంటున్నాయేమో. ఎలా హెచ్చించుకుంటాయి తెలుసా? మామూలుగా ఒక పదం ఉంది, ఏంటో తెలుసా? అంబాసిడర్ అంటే రాయబారి, బ్రాండ్ అంబాసిడర్. కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు బాగా క్రికెట్లో వాళ్ళు, సినిమా యాక్టర్సు, స్పోర్ట్స్ మెన్, వీరంతా కూడా ఏం చేస్తారు తెలుసా? వారు వాడరు, ఏం లేదు, కానీ వారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనమాట. అంటే మేము వాడుతున్నాం, మీరు కూడా వాడండి. అదేదో ఒకటి ఉన్నాయి, మేము అప్పుడెప్పుడో చూస్తూ ఉంటాం. ఎవరు వచ్చి అడుగుతారు, మీరు ఏ కాలేజీ అని అడుగుతారు ఒక ఆమెను వచ్చి. అప్పుడు ఆమె యొక్క కుమార్తె, అసలు ఆమె కూతురు కూడా కాదు, సొంత కూతురు కూడా కాదు, పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అని పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. మమ్మీనా? నేను మీరు కాలేజ్ అనుకున్నామేంటి? ఇది సంతూర్ సోప్, మహిమ బుజ్జి అంటుంది అనమాట. ఆమె వాడదు సంతూర్ సోపు. ఆ కూతురు ఆమె కూతురు కాదు, కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? సంతూర్ సబ్బు గురించి మాట్లాడుతుంది అనమాట. చాలామంది కాఫీ పొడికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు కాఫీ తాగరు, కానీ అంబాసిడర్ లాగా పనిచేస్తూ ఉంటారు. వారు వాటి గురించి మాట్లాడుతుంటారు అనమాట. మనలో చాలామంది సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేస్తున్నారంట. అంటే సమస్యల గురించి నువ్వు ఏమండి ప్రకటిస్తున్నావు, చెప్పుకుంటున్నావు. ఈ సమస్య ఎట్లుంది, ఆ సమస్య, ఈ సమస్య, ఈ రోగము, ఆ రోగము, ఇక్కడ డబ్బులు కట్టాలి, అక్కడ డబ్బులు కట్టాలి, అక్కడ పొంది, ఇక్కడ పొంది, వీటిని గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం అన్నమాట. వాటి స్థానానికి వాటిని తీసుకొని రావాలి. నీవు స్తుతిస్తే ఏమవుతుందంటే వాటిని దేవుడు నీ కాళ్ళ క్రిందికి దేవుడు తీసుకొని వస్తాడు. నీ శత్రుల పైన నువ్వు పైవాడుగా ఉంటావు. నీవు ఊరికే నేను పైవాడిని అంటే కావు. ఎవరవుతారు తెలుసా? స్తుతించేవారు అవుతారు. ఒకవేళ తోకగా ఉన్నావా ఇప్పుడు, అంటే తక్కువ స్థానంలో, తక్కువ స్థాయిలో ఉన్నావా, తక్కువ స్థితిలో ఉన్నావా, స్తుతిస్తే తోకలు తలలుగా మార్చబడతాయి, క్రింది వారు పైవారుగా మార్చబడతారు, ఓడిపోయిన వారు విజయ వీరులు అవుతారు, బలహీనులు బలవంతులు అవుతారు, రోగులు ఆరోగ్యవంతులు అవుతారు, దుఃఖముతో సొక్కినటువంటి వారు ఏమండి నాట్యము చేస్తారు వారు. హల్లెలూయా. దేర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ప్రైజ్. స్తుతిలో ఎంతో శక్తి ఉంది. దేవుడు దాచి ఉంచాడు. నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. ప్రజలందరూ, నీ రక్త సంబంధికులు ఎవరెవరు నిన్ను తిట్టారో వారే నిన్ను పొగిడేటట్లు చేస్తాడు దేవుడు. నీవు దేవుణ్ణి పొగిడినప్పుడు ప్రజలు నిన్ను పొగిడేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ శత్రువుల పైన విజయాన్ని నీవు పొందుకుంటావు. ఎవరు వెళ్తున్నారు? యాక్చువల్గా ఏంటి? ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. దేవుడు మనం ఎందుకు సృష్టించాడు? ఏలేదానికి సృష్టించాడు కదా. ఏలేదానికి సృష్టించాడు. అయితే మనిషి ఏలబడుతున్నాడు. అంటే నీకు నచ్చని పరిస్థితి ఏదైనా సరే అది ఏలుతుందన్నమాట. నీకు నచ్చని పరిస్థితి నీ జీవితంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము తప్ప ఏది కూడా నిన్ను డామినేట్ చేయకూడదు. నీ జీవితంలో దేని కూడా పై చేయి రాకూడదు, పై చేయి ఇవ్వబడకూడదు, ఉండకూడదు. నీవు ఏలాలి. నీ చేయి నీ శత్రుల మీద ఉండును అంటే నీవు ఏలుతావు అని అర్థం. 10వ వచనం చూడండి. షిలోహు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. సో ఈ మాట చూడండి. యూదా యొద్ద నుండి దండము తొలగదు. ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్? ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, దండము అంటే ఏంటో తెలుసా? పరిపాలన చేసేదానికి ఒక సూచన అన్నమాట. రాజదండం అంటాం కదా. ఈరోజు పాట పాడాము, వృద్ధి చేశావు పరిశుద్ధ జనముగా. హల్లెలూయా. 9,000 మందిని దేవుడు ఇవ్వబోతున్నందుకు దేవునికి హల్లెలూయా చెప్పి ఆయన నామమును మహిమపరుద్దాం. త్వరలో 9,000కు మనం చేరబోతున్నాం. త్వరలో 10,000కు చేరబోతున్నాం. ఇంకా 10,000 నుంచి అతి వేగంగా 20,000కు చేరబోతున్నాం. 20,000 నుంచి 30,000కు చేరబోతున్నాం. హల్లెలూయా. ఒకసారి మీటింగ్ పెడితే 30,000 మంది రాబోతున్నారు. హల్లెలూయా. వృద్ధి చేసావు పరిశుద్ధ జనముగా, నీ పరిశుద్ధ స్వాస్థ్యమును రద్దు చేశావు ప్రతివాది తలం నీ
రాజదండముతో శాసిస్తుంది. రాజదండం అనేది ఇక్కడంట యూదా యొద్ద నుండి దండము తొలగదు అంటే నీవు స్తుతిస్తే నీ కొరకు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏమిటంటే నీవు ఎప్పుడు కూడా ఏలుతూనే ఉంటావు. నీకు ఆ పోస్టు పోదు. తర్జన పడుతున్నారు కదా 4వ తేదీ కొరకు. మేం గెలుస్తాం ఇద్దరు మాట్లాడతారు. జరిగేదేమో ఒకటే. కొంతమంది ఇప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయిపోయింది, దాదాపుగా అయిపోయింది కదా. ఏమైనా టై వస్తే అప్పుడు ఎవరో కింగ్ మేకర్లు అప్పుడు ఏమైనా అవసరం అవుతుందేమో. దాదాపుగా అయిపోయినట్లే. కానీ ఈసారి మాత్రం చాలా స్ట్రేంజ్ అండి. ఈసారి ఎలక్షన్స్ చాలా స్ట్రేంజ్. మేం గెలుస్తాం. నాకు తెలిసి 4 తర్వాత ట్రోలింగ్లు ఉంటాయండి. అబ్బాబ్బాబ్బా, నరాలు తెగిపోతాయి. అంటే ఇంత ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, మేము గెలుస్తాం, మాకు అన్నీ వస్తాయి ఎన్ని వస్తాయని. గెలిచేది ఎవరో ఒకరే. వీళ్ళను చీల్చుకొని కాల్చుకొని ఫ్రై చేసి ముక్కలు చేసి అన్ని రకాల తండూరి చికెన్ 65 అన్నీ చేసి పడేస్తారు ట్రోలింగ్లో. ప్రతి ఒక్కరికి ఏలాలంటే ఇష్టం, ప్రతి ఒక్కరికి ఆ కుర్చీ ఇష్టం. ఆ కుర్చీ కొరకు అమ్మో ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తారు. అయితే ఇక్కడ స్తుతించే వారికి దేవుడు ఒక స్థానం ఇచ్చాడు, ఒక స్థాయి ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఏలే స్థాయి. స్తుతించే వారికి దేవుడు ఆ ఏలే స్థాయిని ఏమంటున్నాడు తెలుసా? ఆ దండాన్ని నేను తీసివేయను, ఆ ఉద్యోగాన్ని తీసివేయను. అంటే నీవు ఎప్పుడు కూడా ఏలుతూనే ఉంటావు. 2024లో ఏళ్తాం, 2025లో ఏళ్తాం, 2026లో ఏళ్తాం, 2030లో ఏళ్తాం, 2040 వరకు ఏళ్తూనే ఉంటావు. నువ్వు చనిపోయేంత వరకు ఏలుతూనే ఉంటావు. నీ నుంచి దండము తొలగదు. ఎవరి నుంచి దండం తొలగదంటే యూదా నుంచి. ఎప్పుడైతే స్తుతించడం ఆపేస్తావో ఏలడం ఆగిపోతుంది. స్తుతి ఆగిపోతే ఏలడం ఆగిపోతుంది. ఏలాలనుకుంటే స్తుతించు, ఏలబడాలనుకుంటే ఏం చేయొద్దు, గమ్ముగుండు చాలు. ఆటోమేటిక్గా నువ్వు ఏలబడతావు. ఆటోమేటిక్గా యూ విల్ బి డామినేటెడ్ బై ద నెగటివ్ సర్కమ్స్టాన్సెస్, యూ విల్ బి డామినేటెడ్ బై హ్యూమన్ ఎనిమీస్, యూ విల్ బి డామినేటెడ్ బై డిమానిక్ ఎనిమీస్, యూ విల్ బి డామినేటెడ్ బై సిక్నెస్. ప్రతి చిన్నది కూడా నిన్ను లోపరుచుకుంటుంది, వశపరుచుకుంటుంది. నువ్వు బయటికి రాలేవు, నువ్వు అణచివేయబడతావు. ఎవరి నుంచి రాజదండం తొలగదంటే యూదా నుంచి రాజదండము తొలగదు. స్తుతించేవారు ఎప్పుడు కూడా ఏలుతూనే ఉంటారు. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు ఏలుతున్నావా? ఒక రాజులాగా ఫీల్ అవుతున్నావా? బయటికి ఎట్లా కనిపించిన ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా నువ్వు రాజులాగా ఏలుతున్నటువంటి అనుభవం ఉందా? ఐఎమ్ రూలింగ్ అండ్ రేనింగ్. నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఎవరు డామినేట్ చేయలేరు, నన్ను ఎవరు బంధించలేరు, నాకు ఎవరు అడ్డుగా నిలబడలేరు. అంత ధైర్యంతో, అంత సంతోషంతో లోపల బయట నీవు ఉన్నావా? ఇప్పుడు బయటికి ఏమంటున్నారు? మాకు 150 వస్తాయంటే మాకు 150 వస్తాయంట. ఎవరు అంటున్నారట? నేను సింహాన్ని అంటుంటే, ఒకరేమో నేను సింహాన్ని, నేను పులిని అంటుంటే అడవిలో ఉన్నటువంటి సింహము పులి ఉన్నాయంట. వీళ్ళు సింహం అంటున్నారు, వీళ్ళు పుల్లు అంటున్నారు, మనం ఎవరు ఇంతకు అన్నారంట. వీళ్ళు సింహాలు పుల్లు అంటున్నారు, ఇంతకు మనం ఎవరు అంటున్నాడంట. 150 అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. కానీ లోపల ఏముంటుంది తెలుసా? పియో అంటుంటుంది. ఒకవేళ ఏమవుతుందేమో అది వాళ్ళ మాటలోనే తెలుస్తుంది. బయటికి కాదు, బయటికి మేకపోతే గాంభీర్యం అంటావా? అది కాదు. బయట లోపల నేను చెప్తున్నది. బయట లోపల ఏలుతూ ఉండాలి బయట లోపల. హల్లెలూయా. నేను ప్రతిరోజు ఉదయం ఏంజలిక్ మినిస్ట్రీని విడుదల చేస్తాను. దేవదూతల పరిచయం, దేవదూతలకు చెప్తాను పని. దేవదూతలారా పోయి మీరు వెళ్ళి ఆపరేషన్ జరగాలి, పేషెంట్ని పిలుచుకొని రండి అని చెప్తాను. నేను ఆపరేషన్ జరగాలి, పేషెంట్ని పిలుచుకొని రండి అని ప్రతిరోజు చెప్తాను. మామూలుగా మంగళవారం శుక్రవారం ఆపరేషన్లు మొదలుపెట్టినప్పటి నుంచి మేము రోటరీ క్లబ్లో అలవాటు అయిపోయింది. ఇక్కడ ట్యూస్డే ఫ్రైడే చేసేవాళ్ళం, అదే ఇక్కడ అలవాటు చేసేసాను. అదే అలవాటు అయిపోయింది. మంగళవారం శుక్రవారం చేస్తాం మామూలుగా. మొన్న బుధవారం వచ్చి పేషెంట్లు ఒకరు వచ్చేసి, సార్ మాకు ఆపరేషన్ చేశారు, తొందరగా చేశారు, మాకు తొందరగా కావాలి సార్ అన్నారు. సర్లే ఇంకా ఒక్కరి కొరకు వాళ్ళు అదే పనిగా అడుగుతుంటే సర్లే చేస్తాంలే, గురువారం చేస్తాంలే అని చెప్పారు.
ఇద్దరు వచ్చారు, సార్ మాకు చేయండి సార్ రేపని వచ్చారు. సీజన్ ప్రకారం ఏంటి, మంగళవారం చేస్తాం, శుక్రవారం చేస్తాం. గురువారం 3 ఆపరేషన్లు చేశాను. గురువారం నాకు తెలుస్తుంది ఇది దేవదూతలు పట్టుకొని వస్తున్నారనమాట. దేవదూతలు పేషెంట్లను పట్టుకొని వస్తారు, ఆపరేషన్ అవసరమైన వాళ్ళని పట్టుకొని వస్తారు, డబ్బులను పట్టుకొని వస్తారు. ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి, పాస్టర్ గారు దశభాగాలు పంపించాలనుకుంటున్నాం, ఏ నెంబర్కి పంపించాలండి చెప్పండి, మేము దీవించబడ్డాం. హల్లెలూయా. దయ్యంగాడికి ఒక ద్వారాన్ని మూయడమే తెలుసు. దయ్యంగాడికి ఒక ద్వారాన్ని మూయడమే తెలుసు. దేవునికి 1,00,000 ద్వారాలు తెరవడం తెలుసు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. సర్ప్రైజింగ్, అది అన్నీ సర్ప్రైజ్లే. ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మీకు అమౌంట్ పంపించాం ఒకసారి చెక్ చేసుకోండి అంటారు. ఎక్కడెక్కడో. హల్లెలూయా. ప్రతి మాసం మనం ఎన్ని పరిచర్యలకు లోనికి మనం విత్తుతామో తెలుసా? ఎన్ని పరిచర్యలోనికి మనం విత్తుతామో తెలుసా? ఏ రోజు కూడా ఆటంకం రాలేదు. ఏ రోజు కూడా ఆటంకం లేదు. సాధారణ దాడి చేసిన తర్వాత మన ఇన్కమ్, చర్చి పరంగా మన ఇన్కమ్ 80% పడిపోయింది. 80% పడిపోయింది. సాధారణ దాడి చేసిన 80% మన ఇన్కమ్, చర్చ్ ఇన్కమ్ పడిపోయింది. కానీ పనులలో ఏది ఆగలేదు. బయటికి పంపించే కానుకలలో ఏవి ఆగలేదు, ఏవి కట్ చేయలేదు, ఏ జీతాలు కట్ చేయలేదు. ఈ నెల ఇవ్వాల్సిన జీతం వచ్చే నెల ఇస్తామనలేదు. యెహోవా ఈరే సహాయం చేశాడు. హల్లెలూయా. నేను నమ్మింది ఒకటే, దేవుడు నాకు చెప్పింది ఒకటే, నీ దేవుడనే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తక్కువేమీ కాదు అన్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్పి, లార్డ్ ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్, నేను భిక్షగానే కాదు, నేను అడుక్కోను, నేను యూ విల్ ప్రొవైడ్ మీ, యూ ఆర్ మై ప్రొవైడర్, పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సమస్యలు వచ్చినా కూడా వాటిని పరీక్షలుగా తీసుకొని వాటిని జయించండి. జయించినప్పుడే మీరు ఎదుగుతారు. సమస్యలను జయించినప్పుడే మీరు ఎదుగుతారు. సమస్యలను మీరు జయించకుంటే మీరు ఎదుగరు, ఉబ్బుతారు. బలము వాపు 2 ఉన్నాయి కదా. బలము ఊరికి తింటూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? లావు అవుతారు. కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి కదా. కొంచెం ఎక్సర్సైజ్ ఉంటేనే 2 కూడా కలిసి వస్తాయి. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ మంచికే. దావీదు ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు, సనుక్కోలేదు. ఎందుకు పంపించావయ్యా నాకు ఎలుగుబంటిని? నాకే పంపించాలా ఎలుగుబంటిని? ఎలుగుబంటి వచ్చినప్పుడు 2 రకాలుగా ఏడవచ్చు, 2 రకాలుగా స్పందించవచ్చు. ఏం ప్రభువా, నేను ఏం అన్యాయం చేశాను ఆయన, నాకే పంపించాలా ఎలుగుబంటిని? నా మంద మీదకే పంపించాలా? ఊర్లో ఎన్ని మందలు లేవు, గొర్రెల మందలు, నా మంద మీదకే నువ్వు పంపించాలా? ఏం ప్రభువా, నువ్వు ఆపలేవా? నువ్వు ఎందుకు పంపించావు? ఇలా స్పందించిండొచ్చు. 2వ రకంగా, ఆహా ఎంత మంచి అవకాశం వచ్చింది, అరే ఎలుగుబంటిగా నా మీదకే వస్తావా, నువ్వు నా మంద మీదకి వస్తావా అని ఎలుగుబంటిని చంపి, దేవా ఈ ఎలుగుబంటిని చంపేదానికి నువ్వు నా కృపనిచ్చావని దేవుని మహిమపరిచాడు. 2 రకాలుగా స్పందించవచ్చు. మళ్ళీ సింహం వచ్చింది. సింహం వచ్చినప్పుడు, ప్రభా ఏంటయ్యా, ఏంటి ప్రభా, ఏంటి సినిమా కష్టాలు రాసి పెట్టావా, నాకేమైనా కష్టాలు? మొన్న ఎలుగుబంటి వచ్చా, ఏదో కొంచెమైనా విశ్రాంతి ఇవ్వచ్చు కదా, మళ్ళా సింహాన్ని పంపించావని దేవుని మీద సరగచ్చు. అలా చేయలే, సింహాన్ని జయించినాడు. ఎలుగుబంటినే సింహాన్ని జయించినాడు కనుక గొల్యాతు మీదకి ఒంటి కాలుతో పోయాడు. గొల్యాతు మీదకి ఒంటి కాలుతో పోయాడు. సమస్యలను నువ్వు ఎదుర్కొని సమస్యలను జయిస్తే తప్ప నువ్వు ఎదగవు. వాక్యం చదవడం ద్వారా ఒక మోస్తరు ఎదుగుదల ఉంది, కొంతవరకు మనం ఎదగవచ్చు. వాక్యం తెలుసుకోవడం ద్వారా కొంతవరకు ఎదగచ్చు. కానీ తెలుసుకున్న వాక్యాన్ని ఎప్పుడైతే నీవు అభ్యాసం చేస్తావో, వాట్ యు నో వెన్ యు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నీవు ఆచరణలో పెడతావో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో, ఎన్నిసార్లు అన్నానో, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను కదిలించలేవు. ఎన్ని 100 సార్లు చెప్పింటానో, ఎన్ని 1000 సార్లు చెప్పింటానో, ఐ షల్ నాట్ బి మూవ్డ్. నన్ను కదిలించలేవు, నన్ను ఎవ్వరూ కదిలించలేరు, ఏ సమాచారం నన్ను కదిలించలేదు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ కీడును నా దేవుడు నాకు మేలుకరంగా మలుస్తాడు.
నేను చావను, నేను సజీవుడనై యెహోవా మంచితనాన్ని నేను చూస్తాను, నేను ప్రకటిస్తాను, నేను అనుభవిస్తాను. ఎన్నిసార్లు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్పుకున్నాను, ఎన్నిసార్లు ఐ యూస్డ్ వాట్ ఐ న్యూ. నాకు తెలిసిన దాన్ని నేను ఉపయోగించను. దేవుని మీద సనుక్కుంటూ గొనుక్కుంటూ ప్రశ్నిస్తూ కూర్చోలేదు. నేను టైం అంతా వేస్ట్ చేసుకోలేదు, వాటిని వాడుకున్నాను. ఈరోజు నేను ధైర్యంగా చెబుతాను, సంవత్సరం ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నేను 10 రెట్లు బలంగా ఉన్నాను. నేను వాక్యం చదివి నేను బలపడలేదు, ప్రార్థన చేసుకొని బలపడలేదు, సమస్యలు ఎదుర్కొని వాటిని జయించి నేను బలపడ్డాను. హల్లెలూయా. అందుకే అవసరమును బట్టి కొన్ని రకాలైన శ్రమలు మీకు కలుగుతున్నాయంటాడు పేతురు గారు రాస్తారు. వాటిని జయించినప్పుడే కాలేబు ఏమంటాడండి, ఈ నెఫీలీలు మనకు ఆహారం అవుతారు. అన్నం ఎందుకు తింటాం మనము? బలం కొరకు మనం అన్నం తింటాం కదండి, పోషణ కొరకు మనం అన్నం తింటాం. ఆయన ఏమంటున్నాడు, శత్రువులు మనకు ఆహారం అవుతారు, సమస్యలను ఆహారంగా మలుచుకో. ఈట్ యువర్ ప్రాబ్లం అండ్ బికమ్ స్ట్రాంగ్. ఈట్ యువర్ ప్రాబ్లం, ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్. రోగం వచ్చిందా, జయించు. చావద్దు, జయించు. అప్పులో ఉన్నావా, నిరాశ నిస్పృహలోకి వెళ్ళొద్దు, పురుగుల మందు గురించి ఆలోచించొద్దు, జయించు. మనకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. అందరూ చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. నిన్ను ఎవరు ఏలకూడదు, ఏది కూడా ఏలకూడదు. హల్లెలూయా. నిన్ను ఎవరు ఏలకూడదు, ఏది కూడా ఏలకూడదు. నువ్వు ఏలబడకూడదు, ఏది కూడా నిన్ను వశపరుచుకోకూడదు. దేవుడు నిన్ను ఒక స్వేచ్ఛాజీవిగా దేవుడు నిన్ను సృష్టించాడు. యూ షుడ్ నాట్ బీ బౌండ్. నువ్వు బంధించబడకూడదు. మనుషుల ద్వారా కానీ, అలవాట్ల ద్వారా కానీ, పాపము ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా నువ్వు బంధించబడకూడదు. సో నువ్వు ఏలాలి. యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు. హల్లెలూయా. చెప్పండి, నేను యేసయ్యను స్తుతిస్తూ నా జీవితకాలం అంతయు ఏలుతూనే ఉంటాను. ప్రతిరోజు వెళ్తాను, ప్రతి ఉదయమున వెళ్తాను, ప్రతి మధ్యాహ్నము వెళ్తాను, ప్రతి రాత్రి వెళ్తాను, ప్రతి మధ్యరాత్రి వెళ్తాను. హల్లెలూయా. నేను ఏలే వ్యక్తిని, ఏలబడేవాని కాను. హల్లెలూయా. హల్లెలూయా. నోబడీ కెన్ డామినేట్ మీ, నథింగ్ కెన్ డామినేట్ మీ. పౌలు అంటాడు, నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మూవ్స్ మీ. అంటే ఈ పరిస్థితులు ఏవి కూడా నన్ను కదిలించలేవు. హల్లెలూయా. తెలుసుకున్న వాక్యాన్ని అభ్యాసం చేయాలి, వాడాలి, ఉపయోగించాలి. సో స్తుతించాలి. స్తుతించినప్పుడు నీ నుంచి రాజదండము తొలగదు. తర్వాత వచ్చిన చూడండి, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. నాకు అర్థం కాలేదు ఇదేంటన్నా, కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ఇదేంటి అనేది నాకు చాలాసేపు నాకు అర్థం కాలేదు. నాకు ఏదైనా అర్థం కాకపోతే వెంటనే ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. అందుకే మీకు ఇంగ్లీష్ వచ్చిన పాస్టర్ ఉండడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఇంగ్లీష్ తెలిసినటువంటి పాస్టర్ ఉండడం ఒక ఆశీర్వాదకరం. కొన్ని మిస్ అవుతాయి. ఈ వాక్యం ఏం చెప్పగలరు చెప్పండి. చాలామంది ఏం అర్థం అవుతుంది, కాళ్ళ మధ్య రాజదండం తొలగదంటే? కాళ్ళ మధ్య నుండి అంటే వేరే విధంగా అనుకోవద్దండి. కాళ్ళ మధ్య నుండి అంటే అర్థం ఏంటంటే సంతానము అని అర్థం. నీ కుమారులు, నీ కుమార్తెలు అని అర్థం. కాళ్ళ మధ్య నుండి అంటే నీ సంతానము అని అర్థం. నీ సంతానము, యువర్ సీడ్, యువర్ చిల్డ్రన్. నీ యొక్క పిల్లల మధ్య నుండి కూడా రాజదండము తొలగదు. హల్లెలూయా. హల్లెలూయా. యూదా గోత్రపు వర్లరా, మీరు మాత్రమే స్తుతించడం కాదు, మీ పిల్లలను కూడా స్తుతింపచేయండి. హల్లెలూయా. చాలామంది చెప్తున్నారు, పాస్టర్ గారు మా పిల్లలు 100 చేస్తున్నారు, 200 చేస్తున్నారు, స్తుతులు చేస్తున్నారు. స్తుతులు చేయించండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే స్తుతులు చేయించండి. వారు వెళ్తారు. హల్లెలూయా. ప్రపంచమంతా వెళ్తారు, ఖండాలు దాటుతారు. వారు ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధి గాంచబోతున్నారు మన పిల్లలు. హల్లెలూయా. వారు వెళ్తారు. అయితే మనం వారికి ఏం నేర్పించాలి? స్తుతించడం నేర్పించాలి. స్తుతించే వారు వెళ్తారు. సో మనం స్తుతిస్తే మనం వెళ్తాం, రాజదండాన్ని తీసేయడం అంటాడు దేవుడు. మనం స్తుతిస్తే మన పిల్లలు కూడా ఏలే వ్యక్తులాగా మారుతారు, దొంగల్లాగా,
వ్యభిచారులాగా, డ్రగ్ అడిక్ట్స్ లాగా, ఎథీస్ట్ల లాగా పిల్లలు పాడైపోరండి. పిల్లలు పాడైపోరు. పిల్లలు స్తుతించే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. ఎప్పటి నుంచి నేర్పించాలండి పిల్లలకు స్తుతులు? ఎప్పటి నుంచి? చంటి పిల్లల దగ్గర నుంచి నేర్పించాలి. చంటి పిల్లల దగ్గర నుంచి. చూద్దామా ఇక మాట? 8వ కీర్తన 2వ వచనం, 1-2 చదుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబర్చువాడా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. సో ఈ వాక్యం ఎంత ఫేమస్ అంటే యేసు ప్రభు కూడా ఈ వాక్యాన్ని కోట్ చేశాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఎంతమంది కుటుంబాల్లో బాలురు ఉన్నారు, పిల్లలు ఉన్నారు? ఎంతమంది ఇంటిలో చంటి పిల్లలు ఉన్నారు? వారికి మనం ఏం నేర్పించాలి? అమ్మ, అబ్బా, పప్ప, డాడీ, వీటికంటే ముఖ్యంగా యేసయ్య అని నేర్పించండి. స్తుతించడం నేర్పించండి. వారు స్తుతిస్తేనంట దేవుడు ఏం చేస్తాడంట? శత్రువులను మాన్పేస్తాడంట. శత్రువుల నోరు మూస్తాడంట దేవుడు. హల్లెలూయా. శత్రువు నోరు మూస్తాడు. దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు ఏమంటే సింహాల నోటిని దేవుడు మూసేశాడు. దానియేలును అలవాటు. ఆయన పరలోకమందున దేవుని స్తుతించెను అని చాలాసార్లు వ్రాయబడి ఉంటుంది బైబిల్లో. పరలోకమందున దేవుని ఈలాగు దానియేలు స్తుతించెను. డానియల్ వాజ్ అ ప్రైజర్. స్తుతించేవాడు. సంగతి బయలుపరచబడక మునుపు స్తుతించాడు, బయలుపరచబడినాక దేవుని స్తుతించాడు. సింహాల బోన్లో వేస్తే, ఏం ప్రభువా నీకోసం ఇంత నమ్మకంగా ఉంటే, ఇంత నమ్మకంగా నేను 3 పూట్ల ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన కొరకు నేను సమర్పించుకుని ఉంటే, ఇంత ధైర్యంగా ఉంటే నువ్వు ఆపచ్చు కదయ్యా, నువ్వు ఆపచ్చు కదా. ఎవడు నా గురించి సమాచారం నెబుకద్నెజరుకు అందించాడో వాడిని చంపేయచ్చు కదా, వాడిని లేపేసేయచ్చు కదా. ఎందుకు ప్రారంభంలోనే ఆపకూడదు? కొన్ని విషయాలు మనకు పూర్తయ్యేంత వరకు మనకు తెలియదు, అర్థం కావు. అందుకే అర్థం కాకున్నా ఒకటి మాత్రం మర్చిపోకూడదు, దేవుని మీద సనగకూడదు, దేవునిని ప్రశ్నించకూడదు. చేయకుండా ప్రభువా నాకు అర్థం కావడం లేదు, అయినా నీకు స్తోత్రమయ్యా. ఎందుకు సింహాల బోన్లను పంపించావని దానియేలు అనలేదు. కానీ సింహాల బోన్లో దానియేలు యెహోవాను స్తుతించినప్పుడు ఏమండి, ఈరోజు వరకు కూడా పాటలు పాడుకుంటున్నాం మనం. సింహాల బోనైనను. నీకు తెలియదు నీవు పోయే సమస్యల ద్వారా ఎటువంటి సాక్ష్యాలను నువ్వు సృష్టించబోతున్నావో తెలియదు. తరతరాలు నీ సాక్ష్యాన్ని వారు పాడబోతున్నారు. హల్లెలూయా. మన పరిచర్య గురించి పాటలు రాయబోతున్నాం. మన పరిచర్య గురించి మన తరతరాల వారు పాటలు పాడబోతున్నారు. మన పరిచర్యలో జరిగినటువంటి గొప్ప గొప్ప సంగతులను గూర్చి అనేకులు పాడబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏమండి ప్రసిద్ధిగాంచబోతున్నాం మనం. దానియేలు స్తుతించాడు. శత్రువుని ఏం చేశాడు? మాన్పివేశాడు. శత్రువులు పగ తీర్చుకునేవారు. సాతానుకు నీ మీద పగ. మనుషులు కూడా ఉన్నారు నీ మీద పగబట్టినవారు. మనుషులు ఉన్నారు, మీకు తెలుసు. తెలిసినవారు, తెలియనివారు. అందుకే నేను ఉదయకాలం నేను ప్రార్థన చేసేటప్పుడు 2 ఇంక్లూడ్ చేసేస్తా. వాళ్ళ కర్మ, నా జోలికి వచ్చిన వాళ్ళ కర్మ. ప్రభువా నాకు తెలిసిన నా శత్రువులు, నాకు తెలియని నా శత్రువులు, నేను ఏమనను, నేను క్షమిస్తా, నేను దీవిస్తా, నీ చేతులకు అప్పగిస్తా. నువ్వు చూసుకోవారిని. పొద్దునే అయిపోతుంది. పొద్దునే బటన్ నొక్కుతాను నేను. సంవత్సరం జగన్ గారు బటన్ నొక్కుతారు కదా, మేము రోజు బటన్ నొక్కుతాం. అట్లా పొద్దునే అట్లా బటన్ నొక్కుతాం. అమెరికా అధ్యక్షుడు బటన్ నొక్కితే ప్రపంచం అంతా భస్మం అయిపోతుంది. రష్యా అధ్యక్షుడు బటన్ నొక్కిన ఆ నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, చిన్నదే అది. ఆ పిచ్చి క్యాండిడేట్ అంటే అందరికీ భయం. పిచ్చోడి చేతిలో ఏమంటే బాంబు ఉన్నట్లు అనమాట. వాడు బటన్ నొక్కాడంటే సగం ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అందుకే వాడు ఎంత వెకిలి చేసలు చేస్తున్నా కూడా వాడిని ఏమని లేకుండా ఉన్నారు. బటన్ నొక్కితే బాంబులు విడుదలవుతాయి. నేనైతే రోజు బటన్ నొక్కుతాను. నేను శత్రువులను బట్టి పగ తీర్చుకున్న వారిని మాన్పివేయటకై బాలుర యొక్కయు
చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతించే వారిని ఎవ్వరూ ఏమీ చేసుకోలేరు. స్తుతించే వారి పిల్లలను ఎవ్వరూ ఏమీ చేసుకోలేరు. హల్లెలూయా. యూ విల్ బీ వెరీ వెరీ స్పెషల్ పీపుల్. యూ విల్ బీ స్ట్రాంగ్ అండ్ మైటీ. నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు బలవంతులుగా మీరు ఈ భూమి మీద మీరు మిగిలిపోతారు. హల్లెలూయా. సమస్యలు వస్తే అవి సాక్ష్యాలుగా మార్చబడతాయి నీకు. మళ్ళీ ఎవరికి పరువు పోయేది ఎవరికి? ఆ సమస్యలు తెచ్చినోడికి పరువు పోతుంది. వాడు గుంటను తవ్వితే వాడే పడతాడు. ఎందుకు? అందులో నుంచి ఒక సాక్ష్యం బయటకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో కీప్ ఆన్ ప్రైజింగ్. అలసిపోవద్దు. కీప్ ఆన్ ప్రైజింగ్. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండండి. ద్వారాలు తెరవబడతాయి. వెళ్తారండి, మీరు వెళ్తారు. స్తుతి మనల్ని ఏలేటట్లు చేస్తుంది. స్తుతి మన పిల్లలను ఏలేటట్లు చేస్తుంది. హల్లెలూయా. చేతిలో డబ్బులు లేకుండా నీవు ఈ లోకంలో ఏలలేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, చేతిలో డబ్బులు సమృద్ధిగా లేకుండా నీవు భూమి మీద ఏలలేవు. మళ్ళీ చెప్తున్నా, ఇది నేను చెప్పేది దేవుని వాక్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉందన్నమాట. ఆయన ఆకాశమును మంచి ధననిధిని తెరచును గనుక. నాకు ఒక సూచన బాగా వస్తుందండి. ఒక సూచన వస్తుంది. అతి విస్తారమైనటువంటి కలిమి మన దగ్గరికి రాబోతుంది. అతి విస్తారమైన కలిమి మీరు అసలు ఇమాజిన్ చేయలేరు. తాడిపత్రిలో ఈ కార్లు తిరుగుతున్నాయా అని ఏమండి ప్రజలు ఆశ్చర్యపడబోతున్నారు. తాడిపత్రి ఏంది? తాడిపత్రిలో ఈ కార్లు ఏంది? 5 లక్షల కారు, 10 లక్షల కార్లు, 20 లక్షల కార్లు కాదు, కోట్లు విలువ చేసే కార్లు తాడిపత్రిలో తిరగబోతున్నాయి. హల్లెలూయా. అతి విస్తారమైన కలిమి రాబోతున్నాను. నిజం చెప్తున్నాను. ఐఎమ్ కన్విన్స్డ్. దేవుని సన్నిధిలో నేను నిలబడి చెప్తున్నాను. అతి విస్తారమైన కలిమి మనీ రాబోతుంది, ప్లస్ గోల్డ్. మనీ గోల్డ్ రాబోతుంది. షూర్, అంతే, రాసి పెట్టుకోండి మీరు. రాబోతుందండి మనీ అండ్ గోల్డ్. అతి విస్తారమైన కలిమి. నాకు చాలా సంకేతాలు నాకు అందుతున్నాయి. చాలా సంకేతాలు. సో మెనీ సైన్స్. గాడ్ ఈస్ మినిస్టరింగ్ టు మీ, గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ. అది యాక్చువల్ రూల్. అది అంతే, రూల్ అది. దావీదు ఏం చేశాడు? స్తుతి ఆరాధనను ప్రారంభించాడు దావీదు. సొలొమోను దానిని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాడు. దావీదు విత్తాడు, సొలొమోను కోసుకున్నాడు. మన పరిచర్యలో దావీదు యొక్క పరిపాలన, సొలొమోను పరిపాలన రెండూ చూడబోతున్నాం. దావీదు పరిపాలనలో యుద్ధాలు ఉన్నాయి, సొలొమోను పరిపాలనలో యుద్ధాలు లేవు. ఆర్టీజే మినిస్ట్రీస్ యుద్ధాలను చూసింది. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు తర్వాత యుద్ధాలు ఉండవు. నలుదిక్కుల నెమ్మది ఉండబోతుంది. సొలొమోను యొక్క పరిపాలన వైభవం మన కళ్ళతో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. సొలొమోను యొక్క పరిపాలనను మన కళ్ళతో, సొలొమోను యొక్క వైభవాన్ని మన కళ్ళతో మనం చూడబోతున్నాము. అతి విస్తారమైన కలిమి రాబోతుంది. దేవుడు ఏమన్నాడు? ఆకాశమును నా మంచి ధననిధి నేను తెరుస్తాను గనుక నీవు అనేకులకు అప్పిచ్చేదవు, కానీ అప్పు చేయవలసిన అవసరం నీకు ఉండదు. నీవు తలగా ఉంటావు, నీవు తోకగా ఉండవు, నీవు పైవాడిగా ఉంటావు, నువ్వు క్రిందివాడుగా ఉండవు అన్నాడు. నీవు ఏల్తావు, నువ్వు ఏలబడవు అన్నావు. వితౌట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ యూ కెనాట్ రూల్ అండ్ రెయిన్. జ్ఞానం కావాలంటే, అవును, బైబిల్ రాబడింది, బీదవాని జ్ఞానం తృణీకరించబడును. పేదవాని జ్ఞానం, వాడు ఎంత జ్ఞానైనా కూడా తృణీకరించబడినాడు. నీది నువ్వు చూసుకోబో, ఫస్ట్ నువ్వు వేసుకున్న సొక్కా చూసుకుంటాడు. అదే విలువైన డ్రెస్ వేసుకోండి. మీరు మంచి బట్టలు వేసుకొని ఒక షాప్ పోండి, ఎట్లా మాట్లాడతారు చూడండి. చినిగిపోయిన బట్టలు వేసుకొని ఎట్లా మాట్లాడతారు చూడండి. డబ్బు లేకపోతే నీకు గౌరవం లేదు ఈ సమాజంలో. డబ్బు లేకపోతే ఈ సమాజంలో నీకు విలువ లేదు. నీ ఇంట్లో వారు కూడా నీకు విలువనివ్వరు. డబ్బులు ఉన్నప్పుడు ఈగలాగా చుట్టుకుంటారు, డబ్బులు లేనప్పుడు కేర్ కూడా చేయరు. చాలా విలువ. రాజధనం తొలగదు అంటే నీకు కొరత అనేది ఉండకూడదు. యూ షుడ్ హ్యావ్ సఫిషియంట్ మనీ. దట్ మీన్స్ వెన్ యూ ప్రైజ్ గాడ్, నది వలె, జలప్రవాహం వలె ఐశ్వర్యం నీ యొద్దకు ప్రవహిస్తుంది నీవు స్తుతిస్తూ ఉండగా. హల్లెలూయా. ఆసుపత్రుల చుట్టూ తిరుక్కుంటూ నేను ఏళ్తున్నానంటే ఏం విలువ ఉంటుంది? ఒక పాస్టర్ అనమాట, ఆయన
అంటే ఆయన లిటరల్గా ఆయన పాస్టర్ కాదు, బట్ దేవుని సేవ చేస్తున్నాడు. కొంత మెడికల్ స్టూడెంట్స్ మధ్య దేవుని సేవ చేస్తుంటాడు. ఆయన వాళ్ళ పిల్లలతో అంటుంటాడు అప్పుడు, వీఆర్ కింగ్స్ అంటుంటాడంట. అన్నాడు వీఆర్ కింగ్స్ అంటే వాళ్ళ నా కొడుకునంట, ఎందుకు డాడీ ఊరికే కామెడీ చేస్తావు జోకర్ లాగా అన్నాడంట వాళ్ళ కొడుకు. జోకర్ లాగా కామెడీ చేస్తున్నావు డాడీ, నువ్వు నాకు ఒక జోకర్ లాగా కనిపిస్తున్నావు డాడీ అన్నాడంట. ఏంద్ర అంత మాట అన్నావు నువ్వు నన్ను, కింగ్స్ నన్ను మనం అంటే ఏంటి కింగ్? నాకు సరైన బట్టలు నువ్వు తీసిలేవు, సరైన తిండి నువ్వు ఇవ్వలేవు. నా ఫ్రెండ్స్ చూడు ఎలా ఉన్నారో, సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు, సరైన ఇల్లు లేదు, సరైన సౌకర్యం లేవు, కింగ్ కింగ్ అంటున్నావు, జోకర్ కదా నువ్వు అన్నాడంట. ఆయన తను చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఊరికంటే సరిపోయినా, we should live like king. Our children should live like kings. ఎవరు వెళ్తారు? డబ్బులున్న వారు వెళ్తారు. ధనవంతుడు బీదవాణిని ఏలును. ఇది ప్రతి ఒక్కరికి అర్థమవును గాక, నరాలోనికి జీర్ణించుకొని పోవును గాక. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. హల్లెలూయా. నేను మంచోళ్ళను తయారు చేయాలనుకుంటున్నా, చెడ్డోళ్ళను మంచోళ్ళగా మార్చాలనుకుంటున్నాను నేను. యూదా యుద్ధం నుంచి రాజదండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుంచి కూడా రాజదండం తొలగదు. నీవు ఏలుతుంటావు, నీ పిల్లలు ఏలుతూనే ఉంటారు. నువ్వు ఏలితే శత్రువులు పగ తీర్చుకున్న వారు ఉండరు. శత్రువులు కనపడరు. ఈరోజు ఆ పాట పాడాలని నేను అనుకోలేదు. అంతా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాను. నా పెట్టి డాక్స్ని లోపల పెట్టి బయలుదేరుతున్నాను. నేను లోపల పెట్టి ఇంకా బయలుదేరేటప్పుడు ఇది వచ్చిందన్నమాట. ఈ పాట ఊరగా నిలిచి అని పాట వచ్చింది. పగ తీర్చుకున్న వాడిని మాన్పి వేస్తాడు ఆయన. నువ్వు వెతికినా నీ శత్రువు నీకు కనపడరు. భూతద్దం పెట్టుకొని వెతకాలి. ఎక్కడ శత్రువు? నా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఎక్కడ, నా మీద రాళ్ళు వేసిన వారు ఎక్కడ అని వెతకాల. కొంతమందిని కనపడకుండా చేస్తాడు, కొంతమందిని ఉంచి నిన్ను అభివృద్ధిపరిచి, వారి కళ్ళెదుట నిన్ను అభివృద్ధిపరిచి వారు పళ్ళు కొరుకుతూ నశించిపోయేటట్లు చేస్తాడు దేవుడు. 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. దేవుని తీర్పులు ఎలా ఉంటాయంటే, ఎవడు చెరకో వాడు చెరకు, ఎవడు ఖడ్గానికో వాడు ఖడ్గానికి, ఎవరు క్షేమానికో వాడు క్షేమానికి, ఎవరు మరణానికో వాడు మరణానికి అప్పగించేసే అంటాడు దేవుడు ఇర్మియాతో. 4 kinds of judgments. కుడి ఎడమలు ఎరగనటువంటి వారు ఉంటారు. హుషారుపడి తెలివితో మారు మనసు పొందుకుంటారు, తప్పించుకుంటారు. శత్రువులు ఉన్నారు, పగ తీర్చుకునే వారు ఉన్నారు. అయితే మాన్పి వేయబడతారు ఎప్పుడు? స్తుతించినప్పుడు. బాలుర స్థుతిని దేవుడు వాడుకుంటాడండి. చంటి పిల్లల స్థుతులే దేవుడు వాడుకొని శత్రువులు లేకుండా చేస్తాడంట. నెలల తరబడి యేసయ్యా స్తోత్రం, యేసయ్య స్తోత్రం అని ప్రతిరోజు స్తుతులను పైకి పంపుతుంటే నీ శత్రువు ఉంటాడా? ఉండలేడు. వాళ్ళు ఎవరైనా సరే శత్రువు ఉండలేరు. దేవుడు తీసేస్తాడు. అది ఆయన వాక్యం చెబుతుంది. మీరు ఎవరికి విరోధంగా మీరు పనిచేయద్దు. అదొక్కటే దేవుడు కోరుకునేది. యూ డోంట్ ఫైట్ ఎనీ పర్సన్. యూ గెట్ బిజీ ఇన్ యువర్ వర్క్స్. నీ పనిలో నువ్వు నిమగ్నం అయిపోవడం, ఇంకొకరిని పాడు చేయడం, ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడడం, ఇంకొకరి గురించి ప్రచారం చేయడం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, ఇలా చేస్తే మాత్రం వారు ఒకవేళ రహస్యంగా దేవునికి మొరపెడితే నీకు పుట్టగతులు ఉండవు. పగ తీర్చుకుంటా నా పని అన్నాడు దేవుడు. ఆడ క్షమించడం నా పని అంటే బాగుండు, అందరం కూడా బాగుందరు. అవును బాగా క్షమాపణ క్రైస్తవుడు అంటే క్షమాపణ అని అందరూ బాగుందరు. అలా అనలేదు దేవుడు. నువ్వు పగ తీర్చుకోదు, నువ్వు కొట్టద్దు. నిన్ను ఎవరైనా కొట్టాడా? నువ్వు కొట్టద్దు. నిన్ను ఎవరైనా అన్నారా? నువ్వు అనద్దు. దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నా కూడా తెలిసినా తెలియకపోయినా తప్పించుకోలేరు. ఈరోజో రేపో క్రొకడైల్ ఫెస్టివల్ ఉంటుంది. ముందుంది ముసళ్ళ పండుగ అంటారు కదా. వ్యతిరేకంగా నెవర్ డేర్ టు టాక్ అగెయిన్స్ట్ అదర్ బిలీవర్స్ ఆర్ అదర్ మెన్ ఆఫ్ గాడ్. నాశనం అయిపోయారు. ఎలీషాని ఎక్కరించారు 40 మంది పిల్లలు. ఏమని ఎక్కరించారు? బట్టతలోడా అన్నాడు. ఎగతాలి. శపించాడు.
ఎలిషా చూపిస్తే ఎలుగుబంట్లు వచ్చాయంట. ఎలుగుబంట్లు కాదు అవి, దేవదూతలు. దాని నుంచి వస్తే ఎలుగుబంట్లు అప్పుడప్పటికి. దేవదూతలు వివిధ రకాలు వస్తారు తెలుసా, మనుషులాగా వస్తారు దేవదూతలు. అందుకే ఆతిథ్యం ఇవ్వడము నిర్లక్ష్యం చేయవద్దండి. కొంతమంది ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. హల్లెలూయా. శత్రువులు ఉన్నారు, పగ తీర్చుకునేవారు ఉన్నారు. దేవుడు ఏమన్నాడు, నీ మీద పగబట్టినవన్నీ నేను మొత్తుతానన్నాడు దేవుడు. నేను ముద్దు పెట్టుకుంటాననిలే దేవుడు. నా మీద పగబట్టినవన్నీ దేవుడు ముద్దు పెట్టుకోడు, మొత్తుతాడు. దేవుని పిల్లలందరికీ అది దీవెన. దేవుని పిల్లలందరికీ అది ఇచ్చిన దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం. మరి ముఖ్యంగా స్తుతించే వారికి, బాలుర యొక్కయు చంటి పిల్లలకు స్తుతుల మూలమున, అంటే స్తుతులు లేకుంటే శత్రులు విస్తరిస్తారు, స్తుతులు లేకుంటే పగ తీర్చుకునేవారు విస్తరిస్తారు. స్తుతులు ఉంటే శత్రువులు ఉండరు, పగ తీర్చుకునేవారు ఉండరు. అందుకే స్తుతిలో కొనసాగు, నీ శత్రువు నీకు కనిపించరు. అనుకునేవారం ఎంబీబీఎస్లో చదివేటప్పుడు ముగిస్తున్నాను, బా ఈ పరీక్ష లేకుంటే ఎంత బాగుంటుందరా అనుకునేవాళ్ళం. పరీక్ష లేకుంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవాళ్ళం కదా. అలాగే శత్రువు లేకుంటే ఎంత బాగుంటుంది, నీకు అడ్డుపడేవారు లేకుంటే ఎంత బాగుంటుంది. అలా నీకు అడ్డం లేకుంటే, నీ పని నువ్వు చక్కగా జరిగించుకునే దానికి ఏ అడ్డం లేకుంటే ఎంత బాగుంటుంది. నిన్ను సతాయించేవారు ఏమన్నా నీ కళ్ళ కనిపించకుండా ఎంత బాగుంటుంది. శత్రువు లేకుండా నలుదిశల నెమ్మదిని దేవుడిచ్చాడని తన వాక్యంలో దేవుడు రాసిపెట్టాడు. ఎందుకు రాసిపెట్టాడంటే, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. హల్లెలూయా. నీకు విరోధంగా మాట్లాడే వారి కర్మ అంతే, దానికి ఇంకెవరేం చేయలేరు. ఆర్టీజే మినిస్ట్రీస్కు విరోధంగా మాట్లాడే వారి కర్మ అంతే, వారిని ఎవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే దేవుని హృదయంలోంచి పుట్టినటువంటి పరిచర్య, దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి పరిచర్య, దేవుని హృదయాన్ని లోకానికి ప్రకటించాలని కోరుకుంటున్నటువంటి పరిచర్య. ఈ పరిచర్య గురించి ఎవరైనా నోరు పారేసుకున్నారంటే వాళ్ళ కర్మ ఏమవుతుందో తెలుసా. నాకు విరోధంగా లేచిన వారికి జరిగినటువంటి సంగతి నా చెవులకు, నీ చెవులకు వినబడేటట్టు చేస్తాడు దేవుడు. వినబడేటట్టు నీకు తెలుస్తుంది. అది నీకు విరోధంగా లేచి నీకు అడ్డుగా పనిచేసినటువంటి వారికి పట్టిన గతి గురించి నీకు దేవుడు ఏదో రకంగా నీ చెవులో పడిచేసి నీకు చెప్తాడు. చెవులో ఇది ఎందుకు జరిగిందో తెలుసా, నీ చెవులో చెప్తాడు అనమాట. దీనికి లింక్ అక్కడ ఉంది అంటాడు దేవుడు. నీ చెవులకు వినపడి చేస్తాడు. నీకు విరోధంగా లేచినటువంటి వారు పశ్చాత్తాపడితే మేలు, తప్పించుకుంటారు. పశ్చాత్తాపడుకుంటే బహుత్ కష్ట హోతాయి. చంటి పిల్లలు స్తుతిస్తే చాలు, శత్రువులు మాయమైపోతారు. మీ కుటుంబానికి వ్యతిరేకంగా శత్రువులు లేచారా? మీ కుటుంబానికి వ్యతిరేకంగా శత్రువులు లేచారా? పిల్లలతో స్తుతింపచేయి, పోతారు. మానైనా మారుతారు, లేకపోతే పోనైనా పొరకలేసుకునే పోతారు. పగ తీర్చుకునేవారు ఉండరు, పగ పట్టిన వారు ఉండరు. హామాను పగబట్టాడు, యూదుల మీద పగబట్టాడు, దిక్కు లేకుండా చనిపోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు, నీ మీద పగబట్టిన వారిని నేను మొత్తుతాను అన్నాడు, కానీ ముద్దు పెట్టుకుంటాను అనలేదు దేవుడు. చివరిగా చెప్తున్నాను, మీరు ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. నేను ధైర్యంగా చెప్తాను, దేవుని ఎదుట నేను చెప్తాను. ఈ ప్రపంచంలో నా గతాన్ని బట్టి కానీ, ప్రస్తుతాన్ని బట్టి కానీ, భవిష్యత్తును బట్టి కానీ ఎవరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఎవరి మీద నాకు పగ లేదు. మై హార్ట్ ఈస్ ఫ్రీ, మై మైండ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రీ కన్సర్నింగ్ ద పీపుల్. నాకు లేదు. నా మీద పగబెట్టుకున్న చాలామంది ఉన్నారు, కానీ వారి గురించి దేవుడు రాయించిన మాట అంటే, నువ్వేమనదు, నేను మొత్తుతాను అంట. నేను ముద్దు పెట్టుకుంటాను, నువ్వు అనుకోవద్దు, డోంట్ వరీ, నేను మొత్తుతాను అని దేవుడు చెప్పాడు. అది వాళ్ళు ఆయన చూసుకుంటారు, దేవుడు వాళ్ళు చూసుకుంటారు. అదే నా పని ఏంటి? స్తుతి సైనికులను తయారు చేయడం. హల్లెలూయా. ఈ వారంలో బాలురు చంటి పిల్లలు ఎక్కువగా స్తుతించుదురుగాక, శత్రువులు మానిపోదురుగాక, పగ తీర్చుకునేవారు కనుమరుగైపోదురుగాక. యేసు నామములో ఈ కార్యములన్నీ జరుగునుగాక.